ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో గురు దైవము అనేటువంటి వ్యాసమును కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. గురు అనే పదమునకు గు అంధకారము, రు తేజస్సు అనగా అజ్ఞాన నాశకుడు అనేదే అర్థము. గురువు నిత్యసిద్ధ బుద్ధ నిర్మల స్వరూపుడుగా ఉండవలెను. గు గుణాతీతుడుగా, రు రూపరహితుడిగా ఉండవలెను. అట్లు కాక భారమైన వాడై శిష్యుల కామక్రోధములను పెంచుచు వారి మద మోహములకు దోహదమీచుండిన అట్టి గురువులను దూరముగా ఉంచటమే మంచిది. వారు బాధ గురువులే కానీ బోధ గురువులు కాజాలరు. అట్టి వారిని గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవు మహేశ్వర అని ఉచ్చించేది మహా అపరాధమగును. ఆ శ్లోకమునకు అది కాదు నిజార్థం. దాని అంతరార్థం ఏమనగా బ్రహ్మయే గురువు, విష్ణుమూర్తియే గురువు, మహేశ్వరుడే గురువు, సాక్షాత్ పరబ్రహ్మమే నీ గురువుగా వరించి తరించు అని. ఇదే దానిలో ఇమిడి ఉన్న నిత్యబోధ, దివ్యబోధ. విషయ వాసనలతో సంబంధము లేని గురువు లభించుట అరుదు. కాబట్టి మీలో అంతర్యామికు పరమాత్మని ప్రార్థించితే ఆయనయే మీకు మీ హృదయములో నుంచి సద్బోధనిచ్చి ధరింపజేయను. చిక్కిన చిత్రములన్నిటినీ, తక్కిన విక్రములన్నిటినీ ఎదురుగా పెట్టుకొని ఆడంబరముతో వాటిని పూలమాలతో ముంచి పూజించి ఆరాధించి నమస్కరించటము వ్యర్థమని చెప్పవచ్చును. అట్లా చేసిన భగవంతునికి శక్తి సామర్థ్యములను అగౌరవపరిచినట్టే. దేవుడు సర్వజ్ఞుడు, సర్వత్రా ఉన్నాడు, సర్వంతర్యామి అనే దృఢ విశ్వాసముతో దైవాజ్ఞను పరిపాలించు. అదే అన్ని వ్రతముల కన్నా, అన్ని ఆరాధనల కన్నా, అన్ని నమస్కారముల కన్నా ఫలితముచ్చును. కలకత్తా నుంచి వచ్చిన ఆయన తన ఉపన్యాసములో స్వామి అందరికీ తల్లి కాబట్టి మన కోరికలను తీర్చవలెనని స్వామిని వేడుకునేది మన హక్కు అని అన్నాడు. నిజమే. కానీ పిల్లల కోరికలను తల్లిదండ్రులు విచక్షణ లేక తీర్చటం వల్లనే ఇంత అరాచకము, అక్రమము, అల్లర్లు బయలుదేరినవి. హై స్కూల్కి చేరే క్షణమే సైకిల్ కావాలి, కాలేజీకి చేరిన క్షణమే స్కూటర్ కావాలని పిల్లలు గోల చేస్తే ఇచ్చే తీరాలి అని తల్లి తండ్రిని బలవంతపరుస్తున్నది. ఆ స్కూటర్ వల్ల ప్రమాదం జరిగినప్పుడు మాత్రము అందరూ పశ్చాత్తాపడతారు. కాబట్టి ప్రీతి ఉండిన ప్రమాదముకులుగా చూసుకోవాలను. మీ శక్తి సామర్థ్యములను బట్టి, సంస్కారమును బట్టి, గుణ పోషణలను బట్టి కోరికలను నెరవేర్చవలసి ఉన్నది. తల్లిదండ్రులు పిల్లల నుంచి ఉదాహరణగా పిలవలేను. తండ్రి గారు ఇంట్లోనే ఉండగా ఫోన్ ద్వారా వారు ఉన్నారా లేరా అని అడిగిన వాళ్లకు లేరని చెప్పు అని పిల్లలు చెప్తే వాళ్ళు అబద్ధము పలుకుట అనుకూలము అనుసారము నేర్చుకుందరు. అట్టి మాతా పితృలు నిజముగా పిల్లల శత్రువులే. సశేషం సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.